నమస్కారం టీసీఎన్ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు రైతు సేవా కేంద్రాలుగా మారనున్న రైతు భరోసా కేంద్రాలు భీమవరంలో ఆదేశాలు అందుకున్న పశ్చిమ గోదావరి జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు తణుకు మండల తహసీల్దార్గా ఉద్యోగ బాధ్యతలను స్వీకరించిన అశోక్ వర్మ అభినందించిన ఉద్యోగులు ప్రజలు అమెరికా సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా తణుకులో నిరసన వ్యక్తం చేసిన న్యాయవాదులు వివిధ రంగాల ప్రతినిధులు ఈ నెల 15వ తేదీన తాడేపల్లిగూడెంలో నిర్వహించనున్న క్యాన్సర్ స్క్రీనింగ్ కోసం జరిగిన అవగాహన సదస్సు పర్యవేక్షించిన ఎమ్మెల్యే బొలిశెట్టి తాడేపల్లిగూడెం మండలం ఎల్ఎన్టీ కాలనీలో గ్యాస్ సిలిండర్ పేలి ముగ్గురుకు తీవ్ర గాయాలు ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులు గోపాలపురంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన ఎమ్మెల్యే మద్దిపాటి ప్రజా సమస్యలను పరిష్కరిస్తానని హామీ వెదరేశ్వరం గ్రామంలో 5 నెలల బాలుడు వైద్య ఖర్చుల కోసం 10 లక్షల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కును అందజేసిన కొత్తపేట ఎమ్మెల్యే బండారు కృతజ్ఞతలు చెప్పిన తల్లిదండ్రులు పోలవరం నియోజకవర్గంలో అధ్వానంగా తయారైన రహదారులను అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తా హామీ ఇచ్చిన ఎమ్మెల్యే బాలరాజు పిల్లల్లో వ్యాధి నిరోధక శక్తిని పెంచనున్న తల్లిపాలు ఏలూరులో స్పష్టం చేసిన ఆర్డీఓ కాజావళి రైతు భరోసా కేంద్రాలను ఇక నుంచి రైతు సేవా కేంద్రాలుగా మారుస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు వ్యవసాయ శాఖకు ఆదేశాలు అందాయి. గత ప్రభుత్వం సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసి ఆ పరిధిలో ఆర్బీకేలను ఏర్పాటు చేసింది. రైతులకు విత్తనాలు, ఎరువులు వీటి ద్వారా అందిస్తున్నారు. పంటల సాగుపై రైతులకు శిక్షణ ఇచ్చేందుకు శాస్త్రవేత్తలతో సమావేశాలు నిర్వహించాలని, బ్యాంకుల ద్వారా రుణాలు ఇచ్చే ఏర్పాటు చేస్తామని చెప్పినా అమలు కాలేదు. ఒక్క కేంద్రం నిర్మాణానికి 23 లక్షల రూపాయల చొప్పున ఉపాధి నిధులు వెచ్చించారు. వ్యవసాయ, ఉద్యాన సహాయకులను ప్రభుత్వం నియమించింది. వారే రైతులకు అందుబాటులో ఉండి సేవలందిస్తున్నారు. రైతులకు సమాచారం అందించు రైతు భరోసా మ్యాగజైన్లు పాడి పంటలుగా పేరు మార్చారు. తణుకు మండల తహసీల్దార్గా నియమితులైన డివిఎస్ఎస్ అశోక్ వర్మ మంగళవారం బాధ్యతలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయనను కార్యాలయానికి చెందిన వివిధ విభాగాల అధికారులు, సిబ్బంది స్వాగతం పలికి అభినందించారు. అనంతరం వర్మ మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో చౌక డిపో డీలర్లు, ఇతరులు పాల్గొన్నారు. ఈరోజు ఉదయం పదవి బాధ్యతలు స్వీకరించడం అయింది. ముఖ్యంగా చౌకడి బడీలందరికీ ఆదేశం ఏంటంటే పబ్లిక్కి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఇప్పుడు ఎండీ వ్యవస్థ నిలుపుదల చేస్తామని ప్రభుత్వం వారు ఇంకా ఆదేశాలు ఇంకా వెలువరించవలసి ఉన్నది. డీలర్సే పంపిణీ చేస్తారు కనుక పబ్లిక్ ఎటువంటి ఇబ్బంది కలగకుండా నిర్దేశిత టైంలో సమయపాలన పాటించి పబ్లిక్కి రేషన్ డెలివరీ చేయవలసిందిగా వాళ్ళని కోరడం అయింది. అలాగే మండలంలో ఉన్న ప్రజలు ఎటువంటి రెవెన్యూ సమస్య వచ్చినా నేరుగా నన్ను సంప్రదించవచ్చు. వెంటనే ప్రజల సమస్య పరిష్కరించేందుకు సత్వరం చర్యలు తీసుకునబడని తెలియపరచడమైంది. బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా తన పదవికి రాజీనామా చేసి దేశాన్ని విడిచి వెళ్లిన సంఘటన వెనుక అమెరికా కుట్ర ఉందన్న ఆరోపణలు ప్రజాతంత్రవాదులను ఆందోళనకు గురి చేస్తున్నట్లు పేర్కొంటూ తణుకుకు చెందిన పలువురు న్యాయవాదులు మంగళవారం నిరసన వ్యక్తం చేశారు. వివిధ దేశాల అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్న అమెరికన్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా నినాదాలిచ్చారు. ఇందులో భాగంగా న్యాయవాది కౌరు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ బంగ్లాదేశ్ స్వాతంత్ర సమరయోధులకు ఉద్యోగంలో 30% రిజర్వేషన్ కల్పిస్తూ తీసుకున్న ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ఆ దేశ యువత ఉద్యమం చేపట్టిందని చెప్పారు. దీనికి అమెరికా పరోక్షంగా మద్దతు పలికి దేశాన్ని అల్లకల్లోలం చేసినట్లు తెలిపారు. అయితే ప్రధాని షేక్ హసీనా ప్రజాస్వామ్యబద్ధంగా చేస్తోన్న ఆందోళనను అణిచివేసేందుకు తుపాకీలను గురిపెట్టించి ఉద్యమకారులను కాల్చి చంపడం అన్యాయమన్నారు.
ఇదే అదునుగా భావించి బిగ్ బాస్ దేశం కుట్రలు పన్నినట్లు వెంకటేశ్వర్లు ఆరోపించారు. ఈ సామ్రాజ్యవాద విధానాలను అందరూ వ్యతిరేకించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు చింతపల్లి నాగేశ్వరరావు, టీఆర్కే రాజు, ఎస్కే బాజీ, న్యాయవాద గుమాస్తాల సంఘం స్థానిక సంఘ కార్యదర్శి ఈమని సిద్ధేశ్వర ప్రసాద్, ఏపీటీఎఫ్ రాష్ట్ర మాజీ కార్యదర్శి అయినపర్తి రాజగోపాల్, సామాజిక న్యాయ పోరాట సమితి పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు యార్లగడ్డ రవీంద్ర, వివిధ రంగాలకు చెందిన జి దుర్గాప్రసాద్, జి సుధీర్లు పాల్గొన్నారు. అమెరికా సామ్రాజ్యవాదం నశించాలి, అమెరికా సామ్రాజ్యవాదం దేశాలపై అమెరికా సామ్రాజ్యవాదం నశించాలి, అమెరికా యుద్ధకాంక్ష నశించాలి, అమెరికా యుద్ధకాంక్ష బంగ్లాదేశ్ సంక్షోభాన్ని పరిష్కరించాలి, బంగ్లాదేశ్ సంక్షోభాన్ని. ఎరగవరం మండలం తూర్పు విప్పరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన 60 మంది విద్యార్థులకు జనసేన పార్టీకి చెందిన గ్రామ సర్పంచ్ తమ్మిశెట్టి సత్యనారాయణ ఆర్థిక సహాయంతో ఆర్టీసీ ఉచిత బస్ పాసులను మంగళవారం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలో విద్యార్థులు ఈ సదుపాయాన్ని వినియోగించుకుని విద్యాభివృద్ధిని సాధించాలని ఉద్బోధించారు. గ్రామ హై స్కూల్కి ఇతర గ్రామాలు చూస్తున్న పిల్లలకి సౌకర్యంగా ఉండాలని ఆపాల నుంచి కానీ రాపాక నుంచి కానీ వచ్చే పిల్లలు ఇబ్బంది లేకుండా బస్సు పాసులు ఏర్పడడం జరుగుతుంది. దీన్ని వాళ్ళు సద్వినియోగం చేసుకుని స్కూల్ మారకుండా విద్య అభ్యున్నతాన్ని ఆకాంక్షించు నేను సమర్పిస్తున్నాను. ఈ కార్యక్రమంలో తణుకు డిపో ఉద్యోగి ములగాల వెంకటరత్నం, ఇన్ఛార్జి ప్రధానోపాధ్యాయులు ఎలమర్తి గుప్తా, డ్రాయింగ్ టీచర్ తానేటి రఘులు పాల్గొన్నారు. తణుకు పట్టణ పరిధిలోని సజ్జాపురం సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రతి వారం నిర్వహించే ఉచిత వైద్య సేవా శిబిరాన్ని మంగళవారం ఏర్పాటు చేసి సేవలందించారు. ఈ మేరకు జిల్లా పరిషత్ బాలురోన్నత పాఠశాల ఎదురుగా ఉన్న అసోసియేషన్ కార్యాలయంలో డాక్టర్ భూపతిరాజు రమేష్ చంద్రబాబు పాల్గొని 29 మందికి మధుమేహం, రక్తపోటు పరీక్షలు చేసి సూచనలు, సలహాలు అందించారు. సంస్థ అధ్యక్షులు ఈదర ప్రసాదరావు అధ్యక్షతన జరిగిన ఈ సేవా కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు అడ్డాల సత్యనారాయణ పర్యవేక్షించగా స్థానిక శాఖ ఉపాధ్యక్షులు కాయల నాగేశ్వరరావు, ద్వారంపూడి బాపిరెడ్డిలు పాల్గొన్నారు. ఆగస్టు 15వ తేదీ నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా నిర్వహించనున్న క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలపై తాడేపల్లిగూడెంలో మంగళవారం అవగాహన సదస్సు నిర్వహించారు. పట్టణంలోని శ్రీ వాసవి జూనియర్, డిగ్రీ, పీజీ కళాశాల సెమినార్ హాల్లో జరిగిన ఈ కార్యక్రమానికి శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ పాల్గొని పర్యవేక్షించారు. కమ్యూనిటీ పారామెడిక్స్ అండ్ ప్రైమరీ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్తో పాటు డైమండ్స్ లయన్స్ క్లబ్ సంయుక్తంగా నిర్వహించి సూచనలు అందించారు. ముఖ్యంగా క్యాన్సర్ వ్యాధిని ముందస్తుగా కనుగొనేందుకు లక్షణాలు, నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై విద్యార్థులకు వివరించారు. భీమవరం విహెచ్ కేర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్కు చెందిన డాక్టర్ ఎన్ సుధీర్ వర్మ క్యాన్సర్ వ్యాధి వల్ల వచ్చే ఇబ్బందులను విశ్లేషించి చెప్పారు. ఈ కార్యక్రమంలో కాలేజ్ చైర్మన్ ఎన్వి రమణారావు, పీఎంపీ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విబిటి రాజు, స్థానిక శాఖ అధ్యక్షులు మునగాల జితేంద్ర, క్లబ్ వ్యవస్థాపకులు పేరీచెర్ల మురళి, కృష్ణంరాజులు పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం రూరల్ మండలంలోని కొండ్రుప్రోలు, ఎల్లాగ్రహారం పరిధిలో గల ఎల్ఎన్టీ కాలనీలో మంగళవారం గ్యాస్ సిలిండర్ పేలి 3 తీవ్రంగా గాయపడ్డారు. ఎల్ఎన్టీ కాలనీగా పిలువబడే టిట్కో గ్రహ సముదాయంలో C71/102 ఇంట్లో ప్రమాదం సంభవించింది. గ్యాస్ సిలిండర్ పేలి మంటలు వ్యాపించాయి. ఆ గృహంలో నివసిస్తున్న కుటుంబ యజమాని బోడపాడు మురళి, భార్య కుమారి, కుమార్తె నీలిమ ముగ్గురికి గాయాలయ్యాయి. వీరిని తాడేపల్లిగూడెం ఏరియా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. రూరల్ పోలీసులు సంఘటనా స్థలాన్ని సందర్శించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.